తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరొకసారి ఈ ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపుతో నిరూపితమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రజలకు ఆనందకరమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తమ పాలనలో ప్రతి ఒక్క వర్గానికి కూడా మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అక్కస్సుతో ఈ నెల 12వ తారీఖున ఫీజు పోరు అనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం చాలా ఘర్షించదగ్గ విషయం. ఎందుకంటే అధికారంలో 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేశారు. వారి యొక్క కుటుంబాలను కూడా సర్వనాశనం అయ్యే విధంగా చేశాడు. ఇవాళ ఏ కాలేజీకి వెళ్ళినా గత 5 సంవత్సరాల కాలంలో ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సిగ్గు లేకోకుండా ఈరోజు మళ్ళా ఫీజు పోరు పేరు మీద ఇవాళ మళ్ళా నడి బజార్లోకి విద్యార్థులందరినీ తీసుకొని రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు. ఇక్కడ అనంతపురం నగరంలో కూడా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు ప్రెస్ ముందరకు వచ్చి ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఒక్కటే అనంత వెంకట్రామరెడ్డి గారికి అడుగుతున్నాం, గత పాలనలో ఫీజులకు ఎందుకు మీరు డబ్బులు చెల్లించలేకపోయారో చెప్పమని సూటిగా అడుగుతున్నా. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయకోకుండా 5 సంవత్సరాలు ప్రజలు మీకు పాలన అందిస్తే ఎన్ని సంవత్సరాలు మీరు అమ్మఒడి డబ్బులు వేశారు చెప్పండి? మీరే 5 సంవత్సరాలు వేశారా? అసలు సిగ్గుందే ఈ ప్రభుత్వానికి? వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుండాలా అని గతంలో కూడా మేము ఇదే విధంగానే ప్రెస్ మీట్లు కూడా పెట్టాం. ఆనాడు చెవులేకి వేసుకోలే, అధికారం మాకుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం పాలన కొనసాగించినారు. అందుకనే ప్రజలు కూడా చీత్కరించుకొని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకోకుండా అతి దారుణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెంపపెట్టులాగా ప్రజలు తీర్పిస్తే సిగ్గు లేకోకుండా ఈరోజు మళ్ళా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననేటువంటి పద్ధతుల్లో ముందుకు పోతున్నారు. వాళ్ళ పార్టీ అధ్యక్షునికి సిగ్గు లేదు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా సిగ్గు లేకోకుండా ఈరోజు కూడా కొత్త డ్రామాలకు తెరలేపుతూ ఇవాళ అనంతపురంలో మరి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఆయన కోర్టుకు విచారణకు రామని చెప్పేసి వాళ్ళు ఆహ్వానిస్తే ఏదో ఒక పండుగలాగా మొత్తము వేలాది కార్లు పెట్టుకొని ఒక బహిరంగ సభకు తరలిపోతానట్లా పోతున్నారు. ఇంకా ఇప్పటికీ మీకు ఇంకా బుద్ధి రాలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసేటువంటి పార్టీ. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మీ యొక్క కుప్పిగంతులు అనేటివి సాగవని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాం.